ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇవాళ ఎమ్మి చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటికి కావాల్సింది ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నాను నాకు షాప్లోనే దొరికింది షాప్లో దొరకకపోతే ఆన్లైన్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ అమెజాన్ బిగ్ బాస్కెట్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ నాకు దొరికింది కదా నేను తీసుకున్నాను అలాగే ఫ్రూట్స్ కస్టర్డ్లోకి ముఖ్యంగా ఫ్రూట్స్ కావాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పపాయ ఆరెంజ్ యాపిల్ బనానా గోవా అలాగే ప్రొమోగ్రెనేట్ ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా కావాలనుకో ఏమేమి గ్రేప్స్ వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను ఇదిగోండి పాలు ఉన్నాయి కదా పాలను చక్కగా కాసుకోండి కొంచెం మరకనిచ్చుకోవాలి పాలు మరిగిన తర్వాత అప్పుడు మనం కస్టర్డ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను పాలు మాత్రం మరగాలి ఫ్రెండ్స్ మరగనిచ్చి లీటర్ పాలు అనుకోండి దగ్గర పావు లీటర్ మరిగిపోవాలి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి బాండీలో పోసుకుని మరగపెట్టుకుంటున్నాను మరిగిన తర్వాత ఈ పౌడర్ని కలుపుకోవాలి చూపిస్తాను మీకు అది కూడా కాసేపు మరగనిద్దాం పాలని మనం అంతలో ఈ ఫ్రూట్స్ని కూడా కోసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కాంటే పప్పాయ వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తాను ఇదిగోండి కస్టర్డ్ దాంట్లో స్ట్రాబెర్రీ ఉంది గ్రేప్స్ ఉన్నాయి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి మ్యాంగో ఉంది మీకు ఇష్టమైతే ఇవన్నీ వేసుకోవచ్చు లేదులే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇవే ఫ్రూట్స్ ఉన్నాయి అని చెప్పి వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా బ్లాక్ గ్రేప్స్ వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలాగే బాదం పప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పాలు మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా మరుగుతున్నాయో మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని అంతలో రెడీ చేసుకుందాం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ని కట్ చేసుకుంటే ఇలా ఉంది చూడండి ఈ కలర్లో ఉంది కదా మనం గిన్నెలో వేసేసుకుందాం ఒక చిన్న బౌల్లో ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్ ఒక 3-4 టేబుల్స్ వేసుకోండి చాలు వేసుకుని ఇది పాలతో అయినా కలుపుకోవచ్చు లేకపోతే మామూలు వాటర్తో అయినా కలుపుకోవచ్చు లోపల ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్ నేను వాటర్తో కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు కాగిపోయినాయి అంతలో పిండి కలిపేసుకుంటే వాటర్తో కలుపుకుంటున్నాను నేను శుద్ధ లేకుండా చక్కగా మొత్తం కలిపేసుకోండి చూడండి తొందరగా కరిగిపోయింది కదా కాచిన పాలల్లో వేసి కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చిక్కగా ఇది చిక్కగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి వెంటనే చిక్కబడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుకుంటూనే ఉండాలి కస్టర్డ్ చూడండి ఎంత సింపుల్గా తయారైపోయిందంటే చక్కగా తయారైపోయింది కదా ఇప్పుడు పంచదార వేసుకోవాలి మనకి కావాల్సినంత టేస్ట్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకోండి లేకపోతే నార్మల్గా వేసుకోండి చూడండి ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా తయారైపోయింది కదా ఇది పొయ్యి కట్టేసుకుందాం ఫస్ట్ పొయ్యి కట్టుకుని మనం కస్టర్డ్కి తీపి సరిపడంతా వేసుకోవాలి నేను షుగర్ వేసుకుంటున్నాను కదా చూడండి నార్మల్గా టేస్ట్కి సరిపడంత వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రూట్స్ వేస్తాం కదా ఫ్రూట్స్ కూడా టేస్ట్నెస్ వచ్చేస్తుంది మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ పంచదార మొత్తం మెంట్ అయిపోవాలి అలాగే ఇది చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్ వేసి కలుపుకుందాం మనం మొత్తం పంచదార మొత్తం మిక్స్ అయిపోతుంది పొయ్యి మీద 2 నిమిషాలు పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో కస్టర్డ్
పంచదార వేస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా. సమ్మర్ సీజన్లో అయితే ఇది కూల్ అయ్యేదాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత బయట ఉన్న చల్లారిపోతుంది కదా. మనకి ఇక్కడ ఢిల్లీలో క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి చల్లగా అయిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది చల్లారేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం అంతలో ఫ్రూట్స్ కట్ చేసుకున్నాయి కలుపుకుందాం. ఇది చల్లారనివ్వండి. టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. తీపి చాలకపోతే అప్పుడు వేసుకోండి మళ్ళీ కొంచెం. చాలా బాగుంది ఫ్రెండ్స్. మామూలుగానే ఇంకా ఫ్రూట్స్ కలిపితే ఇంకా ఎంత బాగుంటుందో కదా. ఫ్లేవర్ కూడా చాలా, స్మెల్ కూడా చాలా బాగుంది. చల్లారనిద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చల్లారిపోతుంది కదా ఫుల్గా. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కదా. స్వీట్ అంటే పిల్లలందరికీ ఇష్టం కదా. నేను 1 లీటర్ పాలు తీసుకుంటే ఎంత అయిందో చూడండి, చాలా తక్కువ అవుతుంది. అలాగే చుట్టాలు వచ్చినప్పుడు కూడా వెంటనే ఏదైనా స్వీట్స్ చేసి పెట్టాలంటే ఇలాగ చేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా. వాళ్ళతో పాటు చిన్నపిల్లలు అలా వస్తూ ఉంటారు కదా. చల్లార్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ రెడీ చేసేసుకున్నాను. అంతలో కస్టర్డ్ కూడా చల్లారిపోయింది కదా. చూడండి ఎంత చక్కగా థిక్గా తయారైపోద్ది. ఇలాగ ఐస్ క్రీమ్ లాగా చల్లారిందంటే ఇది చల్లారిపోయింది. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ కూడా కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి బనానా, యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు. మా అమ్మాయి మా అబ్బాయి పప్పాయ వద్దన్నారు ఫ్రెండ్స్, అందుకే పప్పాయ వేయలేదు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడతారు, అందుకే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇదిగోండి మామూలువి నల్ల కిస్మిస్, మామూలు కిస్మిస్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు. ఇదిగోండి బాదం పప్పుని ఇలా చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. అలాగే జీడిపప్పుని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది చల్లారిపోయింది కదా. వీటిలో అన్నింటిలో కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ని మొత్తం మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగే చేసి పెట్టు ఉండండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. ఐస్ క్రీమ్ అనుకుని గబగబా తినేస్తారు ఫ్రెండ్స్. చెప్పాను కదా మీకు ఇంకా కావాలంటే స్ట్రాబెర్రీ, కిస్మిస్లు అలాంటివి వేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే మ్యాంగో కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయిన కస్టర్డ్, ఫ్రూట్స్ కస్టర్డ్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.